మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మారుతోంది ప్రస్తుతం భారతీయుల పరిస్థితి. మరి ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకుంటున్న వాళ్ళకి సంబంధించి ఈ అంశం. అవును, యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్న వారికి మరో షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. అమెరికా షట్డౌన్తో కొత్త కష్టాలు ఇప్పుడు ఎదురవుతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. షట్డౌన్ కారణంగా ఫెడరల్ సర్వీసెస్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాస్పోర్ట్, వీసా సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు ఆలస్యం కాబోతోంది. ఈ నేపథ్యంలో నేను ట్వీట్ చేసింది యుఎస్లోని భారత రాయబార కార్యాలయం. అవును, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. కొత్త వీసా అప్లికేషన్ల విషయంలో గ్యారంటీ ఉండకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. యుఎస్ ఎంబసీ ఇండియాకి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అసలే ఇప్పుడు వీసాలకు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఎదుర్కొంటుందో భారత్ మనం చూసాం. మరి ముఖ్యంగా భారతీయులకు సంబంధించి అమెరికాలో ఉండాలనుకున్నా లేకపోతే కంటిన్యూ చేయాలి అనుకున్నా అటువంటి వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఎక్కడో చోట ఒక అవకాశం ఉండకపోదా అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు యుఎస్ ఎంబసీ ఇండియా చేసిన ఆ ట్వీట్ మరింత కలవరపరుస్తున్న సందర్భం.